గతంలో ఎప్పుడైనా ఇట్లా ఉండేనా అమ్మాయి గింత లేట్ ఇగో ఇయ్యాడే ఉన్నది, గతంలో లేదు. ఇయ్యాడంత బాధ ఎన్నడూ రాలే మాకు. ఎప్పుడైనా ఇట్లా పోయాంగానే ఇట్లా పట్టంగానే వచ్చేది, అమ్ముకునేది, పైసలు వచ్చేది, మళ్ళీ మేము సరుకులు తెచ్చుకునేది. ఇప్పుడు ఇట్లా కట్టం వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా రైతు బంధు పడ్డ టైంకి పడ్డది, ఆయన కడుపు చాలా కూడా టైంకి పడ్డది. అన్నీ వచ్చినాయి మంచిగా, మాకు అనుకూలత వచ్చినాయి. ఇప్పుడే ఇంత కోస వస్తుంది. కేసీఆర్ మంచిగా నీళ్లు కరెంటు ఇట్లా ఇచ్చిండు, అన్ని సప్లై ఇచ్చిండు. ఆయన కడుపు చాలా కూడా అన్ని సప్లై ఇచ్చిండు. గింత కోస కాలే మాకు ఏది కానీ. పైసా అయినా ఇప్పుడు రైతు బంధు అయినా ఈ అమ్ముడైనా శనవుల పైసలు పడ్డాయి. ఇప్పుడు పడతలేవు, అట్లా పడతలేవు. మళ్ళీ ఇప్పుడు ఇవి ఇక్కడ పెట్టుకొని మళ్ళీ బాకి పోతే మాకు మళ్ళీ 50,000 60,000 మళ్ళీ ఇప్పుడు తెచ్చుకుంటే కదా. ఇవి ఎన్నడత్తాయో, ఇవి ఎన్నడమ్ముడో, ఇవి ఎన్నడు కొంట పోకూడదు తెలియదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు అంటే ప్రతి గింజ కొంటాం, తడిచినా కూడా కొంటాం, కానీ కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్తుండ్రు. మరి ఆయన వచ్చేదాకా ఇప్పుడు మా బతుకు ఎట్లా? ఇప్పుడు ఆయన అత్తాడు, అవన్నీ ఇప్పుడు వీళ్ళందరూ చెప్తారు. మరి ఇప్పుడు మాకు రూపాయలతోటి బాధ వచ్చింది కదయ్యా. మళ్ళీ ఇప్పుడు రూపాయల దగ్గర పోతే ఇప్పుడు టైంకి మాకు పైసలు ఇచ్చేదానికి